శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో ఉన్న పచ్చపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాఠశాలకు విచ్చేసి అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా సాధన మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. విద్యార్థుల్లో యోగా అభ్యాసం అలవడించడం అవసరమని, పాఠశాల స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు వారిలో ఆరోగ్యంపై అవగాహన పెంచుతాయని అన్నారు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా 11th యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము. అందరూ అసెంబ్లీ అయి విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడా జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం. మన సీఎం గారు ఏదైతే కలలు కంటున్నారో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి ఇక్కడ అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకందరికీ తెలుసు, నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ హెల్తీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్ లో కానీ, ఇళ్లలో కానీ రోజు ఒక 45 మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి ఒక 1 అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని, నేర్పించాలని, దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే. దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు. రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు. కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి, ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనకి ఎంతో అత్యంత ముఖ్యమైన రోజు ఈ ఇంటర్నేషనల్ యోగా డే. అందరికీ